హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. మనమైతే లాస్ట్ వ్లాగ్లో అయితే తిరుమలకి వెళ్ళిన వ్లాగ్ అయితే పెట్టాను కదా. ఇప్పుడైతే దాని సెకండ్ ఎపిసోడ్ కింద అయితే పెడుతున్నాను. ఈ వ్లాగ్లో మనం కొండ కింద వచ్చేసిన దాకా కంప్లీట్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. మొత్తం సూపర్గా అయితే ఇచ్చింది వీడియో. ఒకసారి మాత్రం వీడియోని మాత్రం ఫుల్గా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే కొండపైకి వచ్చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మనం సిఆర్ఓ ఆఫీస్ కాడ అయితే ఉన్నాం అనమాట. వర్షం అయితే మామూలు కొట్టలేదు. పైకి వచ్చేటప్పుడు వీడియో పెట్టాను కదా, అసలు రూటే కనపడలే. మాకు 28 మినిట్స్ వాళ్ళు ఇచ్చిన టైంకి మాకు రావడానికి 1.5 అవర్ టైం పట్టిందంటే ఎంత ఫాగ్ ఉంది, ఎంత వర్షం పడుతుందో ఆలోచించండి ఒక్కసారి. మేమైతే ప్రజెంట్ సిఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చున్నాం కదా. ఇక్కడైతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా రూమ్ టికెట్స్, అవి అయితే ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేస్తే మనకి రూమ్ ఎక్కడ అలాట్ అయింది అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను స్కాన్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను క్యూఆర్ కోడ్లు అయితే చూశాను. ఏందని చూస్తే మనకి ఇప్పుడు మనకు కొండపైన ఏ గెస్ట్ హౌస్ ఎక్కడ ఉందో తెలియలేదు అనుకోండి, మామూలుగా గూగుల్ మ్యాప్ చూస్తాంలేండి. ఇన్ కేసు కానీ మనకి తెలియకపోతే దీన్ని జస్ట్ స్కాన్ చేస్తే డైరెక్ట్గా మ్యాప్ అనేది ఎక్కడికి వెళ్ళాలా, డెస్టినేషన్ అనేది ఏ గెస్ట్ హౌస్ చూసుకొని దాని మీద టచ్ చేసి నేరుగా ఆడికైతే మ్యాప్ ఓపెన్ అయిపోద్దంట. ఈ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. ఇది ప్రజెంట్ అయితే మనం బయటకు వచ్చేసాం. చూడండి అసలు ఎంత హెవీ మంచుందో. వర్షం మాత్రం అల్లాడిచ్చిన తర్వాత మేమైతే ఫుల్గా ఫ్రెష్ అయిపోయాము. తర్వాత రెడీ అయిపోయి నెక్స్ట్ గుండు కూడా చేపించేసుకున్నాం మేము. తర్వాత అయితే నేను సాయంత్రం 7:30 అయిపోయింది. ఇంకా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద క్షేత్రంకి అయితే వెళ్ళిపోయాము, కేంద్రంకి. అక్కడికి వెళ్ళి అయితే మేము భోజనం చేయడానికి అయితే బయలుదేరేసాము. అక్కడికి వెళ్ళంగానే మనకు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేటప్పటికి అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఫుల్ ఆర్ట్ అయితే సూపర్ గా అయితే ఉంటది. ఫోటోలు అయితే తీసుకున్నాం, దాన్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్లోడ్ చేసాం. ఎవరైనా మనం ఫాలో అవ్వకపోతే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి, సుధీర్ మోటో వ్లాగ్స్ అని డిస్క్రిప్షన్ లో కూడా దాని లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మనం అయితే భోజనం అయితే చేసేసాము. తర్వాత మనం వెళ్తుంది ఎక్కడో తెలుసా, మనం షాపింగ్ కాంప్లెక్స్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది మనకి దాదాపు అంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడు కరెంట్ అంటే ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చి మనకి ఇటు జపాలీకి వెళ్ళాలన్నా, పాపనాశనం, ఆకాశగంగా ఇక్కడికి వెళ్ళడానికి మొత్తం బస్ స్టాప్ అనమాట. అక్కడి నుంచి అయితే ముందుకైతే వెళ్ళాలి. మనం మర్చిటి సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అసలుకి రూట్ కనపట్టాలి. మీకు లొకేషన్లో నేను చాలా చూపిద్దామని ట్రై చేసే కానీ అసలుకి ఫాగ్ దెబ్బకి వర్షం అయితే ఆగింది కానీ ఫాగ్ అయితే కంప్లీట్గా ఉంది. ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి కొండపైన పోలీస్ స్టేషన్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి, దీన్ని మర్చెట్ సెంటర్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనం వస్తువులు కానీ ఎక్కడైనా లాకర్లో పెట్టుకుంటాం అనుకోండి, దాని లొకేషన్ ఇక్కడ అనమాట. ఇక్కడ రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మర్చెట్ సెంటర్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి సప్తగిరి గెస్ట్ హౌస్ వస్తాయి. దాని ఎదురుగా వచ్చి మనకి షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది అనమాట. మనమైతే అక్కడికైతే బయలుదేరేసాం. లెట్స్ గో. కనపడుతుంది కదా, ఈ రైట్ సైడ్ ఉండేది షాపింగ్ కాంప్లెక్స్. పైన ఫ్లైఓవర్ ఉంది కదా, అది మనకి షాపింగ్ కాంప్లెక్స్లో నుంచి సప్తగిరి గెస్ట్ హౌస్కి పోవడానికి రూట్ అనమాట. మనమైతే కారు ఇక్కడ దిగేద్దాం, తర్వాత రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోదాం. ఇదిగోండి నేను చెప్పిన షాపింగ్ కాంప్లెక్స్, వెంకటేశ్వర షాపింగ్ కాంప్లెక్స్ అంటారు దీన్ని. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ పైన ఉంటాయి, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉంటుంది. ఈ పైన కనిపించిన ఫ్లైఓవర్ వచ్చి మనకి అటు సైడ్ సప్తగిరి గెస్ట్ హౌస్ అని ఉంటుంది అనమాట. దానికి ఈ షాపింగ్ కాంప్లెక్స్ కనెక్టివిటీ అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది, అటుగానే వెళ్ళామనుకోండి మనకి లేపాక్షి సెంటర్ అనేది వస్తుంది. అక్కడ కూడా ఉంటుంది ఒకటి. అక్కడ మొత్తం హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అయితే అమ్ముతారు అనమాట. కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కానీ క్వాలిటీ ఉంటాయి. ఇప్పుడు మనం అయితే షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ బొమ్మలు మాత్రం మనకి ఎక్కడైనా ఇన్ని బొమ్మలు ఒకే దగ్గర అయితే దొరకడం చాలా కష్టం. అన్ని రకాల మోడల్స్ అయితే ఉంటాయి అనమాట. ఆర్సీ టైప్ ఉంటాయి, తర్వాత పుష్ చేసే టైప్ ఉంటాయి బొమ్మలు అవి ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ పెన్సిళ్ళు పెన్నులు రకరకాల మోడల్స్ అయితే ఉంటాయి. నేనైతే ఎరేజర్లు, పెన్సిళ్ళు అన్ని రకాల మోడల్లో అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. వాచెస్, బ్యాంగిల్స్, తర్వాత బ్యాగ్స్ ఉంటాయి, స్కూల్ బ్యాగ్స్ అమ్ముతారు. ఇదిగోండి కనపడుతున్నాయి అన్ని షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం. ఇదిగోండి మనకి మన దేవుడి పటాలకి దండలు వేస్తాం కదా, ఆ దండలు అయితే రకరకాల మోడల్స్ అయితే ఉంటాయి. తర్వాత ఈ టాయ్స్ కూడా నాకు భలే ఇష్టం. నేను కూడా కొన్ని అయితే కొనుక్కున్నాను అనమాట. కార్స్ అవి కొన్నాను నేను. చూడండి ఇక్కడ కీ చైన్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్లో చాలా మోడల్స్ కీ చైన్స్ కూడా ఉంటాయి అనమాట. మనకి వెంకటేశ్వర స్వామి పటాలు కూడా ఇక్కడ చాలా అమ్ముతారు. చూడండి బొమ్మలు మనకి టాక్ బ్యాక్ టైప్ ఉంటాయి కదా బొమ్మలు, అవన్నీ ఉంటాయి అనమాట. ప్రజెంట్ మనం ఉన్న షాప్ వచ్చి ఇది బాబా అన్న అంటారు అనమాట. మేము చిన్నప్పటి నుంచి ఈ అన్న దగ్గరే వచ్చి, మేము ఎప్పుడు తిరుపతికి వచ్చినా కూడా ఈ అన్న దగ్గరే వచ్చి బొమ్మలు కొంటాం మేము. చూడండి అన్ని రకాల బొమ్మలు ఉంటాయి. ఒక ఆర్సీ కార్లో అయితే ఎన్ని రకాల మోడల్స్ ఉండాలో అన్ని రకాల మోడల్స్ ఉంటాయి.
అసలు అన్ని రకాల మోడల్స్ విడిగా కూడా మనకు అన్ని దొరకవు అనమాట. అన్ని రకాల మోడల్స్ తెప్పిస్తాడు. మేమైతే కొన్ని తీసుకున్నాము. చూడండి ఎన్ని రకాలు. అసలు ఈ వెహికల్ కూడా భలే ఉంది కదా, లారీ పైన బుల్డోజర్ వచ్చింది, ప్రొక్లైనర్. మేమైతే మా పర్చేజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ షాపింగ్ కాంప్లెక్స్ అవతల ఏంటంటే మనకి ఫుడ్ కోర్ట్లు ఉంటాయి అనమాట. అక్కడి నుంచి అంటే మనకి ఫ్రైడ్ రైస్లు కావాలన్నా, తర్వాత టిఫిన్స్ కావాలన్నా మొత్తం ఇక్కడైతే అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఇది ఇక్కడి నుంచి మన షాపింగ్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్కి వస్తుంది, సైడ్ నుంచి. ఇక్కడి నుంచి కానీ వెంకటేశ్వర స్వామి గుడికి నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఆ రూట్ కూడా చూపిస్తాను చూడండి. మనకు వాటర్ అయితే మాత్రం జలప్రసాదం అని కొండ మొత్తం ఉంటాయి, ఎక్కడైనా వాటర్ తాగవచ్చు, ఇబ్బందే లేదు. వాటర్ బాటిల్ కూడా కొనాల్సిన అవసరం లే. ఇంకోటి ఏంటంటే కొండపైన వాటర్ బాటిల్ కూడా అలౌ లేదు, ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ లేదు. అది గుర్తుపెట్టుకోండి. కొండపైకి ప్లాస్టిక్ బాటిల్స్ ఎవరు తీసుకుపోబాకండి, అవి అలౌ చేయరు. కిందే మనకి చెకింగ్లో లాగేస్తారు. మనం అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే వెంకటేశ్వర స్వామిది మాడవీధులకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడికి వచ్చే ముందు బేడి ఆంజనేయ స్వామి గుడి ముందైతే అఖండ హరినామ సంకీర్తన అని చెప్పి కంటిన్యూగా ఇక్కడ సంకీర్తనలు అయితే పడతా ఉంటారు అనమాట. మేము కొంత టైము అక్కడ విన్నాము నిలబడుకొని. తర్వాత మన జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము. ఇక్కడ పక్కనే మనకి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది చిన్నది. మనం పోయి దండం పెట్టేసుకొని, ఫాగ్ మాత్రం అసలు కంటిన్యూగా తగ్గడం ఎంత హెవీగా ఉందో చూడండి. దాదాపు ఈ ఎదురుగా ఉన్న గుడి మనం ఇప్పుడు చూస్తుంది నాదనేరాజనం జరగదు కదా, ఆ లొకేషన్ అనమాట. మనకి లైవ్ వస్తుంటుంది రోజు. ఎదురొచ్చి బేడి ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇది పక్కన ఇది కళ్యాణ మండపం అనమాట. చూడండి నాదనేరాజన రోజు లైవ్ టెలికాస్ట్ అవుతుంది కదా, ఆ లొకేషన్ అనమాట. అసలు కనపడటం ఆ లొకేషన్ అసలు అది. ఇది బేడి ఆంజనేయ స్వామి గుడి. మేము కూడా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. పదండి మీకు చూపిస్తాను, లెట్స్ గో. ఇది బేడి ఆంజనేయ స్వామి గుడి అని చెప్పి మనకి వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా మనకి జ్యోతులు వెలిగించి టెంకాయ కొడతాం కదా, దాని పక్కన అయితే దానికి ఎదురుగా ఉంటుంది అనమాట. తర్వాత మనమైతే మాడవీధుల్లోకి అయితే బయలుదేరేసాము గుడి దగ్గరికి వెళ్దామని. మనకి దర్శనం అయితే రేపు ఉందనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అది మనకి కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి గుడి. ఈ రైట్ సైడ్లో కనపడేది వచ్చి మనకు కోనేరు అనమాట. ఇటు సైడ్ నుంచి అయితే మనకు అలవ్ లేదు, నేనైతే వీడియో తీసాను. అటు సైడ్ నుంచి అయితే అవతల నుంచి అయితే మెట్లు స్టెప్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ నుంచి అయితే వరాహస్వామి గుడి దగ్గర నుంచి అయితే వెళ్ళి అక్కడైతే స్నానం కూడా చేయొచ్చు. అటు నుంచి గేట్లు ఓపెన్ చేస్తున్నారు, ఇటు నుంచి అయితే లేదనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది మన పెద్ద రథం అనమాట. మనకి రథోత్సవం జరిగేటప్పుడు రథం, వెండి రథం, బంగారు రథం అయితే అవతల వైపు ఉంటాయి. ప్రజెంట్ అయితే మనం గుడి ముందుకైతే వెళ్తున్నాం. వాతావరణం చలి మాత్రం ఫాగ్ అల్లాడిస్తుంది. నేనైతే స్వెటరు, మంకీ క్యాబ్ 2 వేసుకొని మాడవీధిలోకి అయితే వెళ్ళిపోయాను. నా వల్ల కాలే, అది వేసుకున్నా కూడా చలి ఉండింది బాగా. మనకైతే ఇప్పుడే నాదనేరాజనం తర్వాత అయిపోయిన తర్వాత చిన్న ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది, అది కూడా కంప్లీట్ అయిపోయింది. అది కూడా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఎవరో దర్శనం చేసుకొని కూడా ఇప్పుడే బయటకు వస్తున్నారు అందరూ. రేపు మనకు దర్శనం ఉంది, మనం దర్శనం చేసుకోవాలి రేపు. మనం వచ్చింది ఆ పై నుంచి అనమాట. ఇది వరాహస్వామి గెస్ట్ హౌస్కి పోయే రూట్ ఇది. ఇదిగోండి మొత్తం ఫుల్ ఫాగ్ అయితే కంప్లీట్గా ఫుల్ అయిపోయింది. జస్ట్ తగ్గింది ఇప్పుడే, మళ్ళీ ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్టుండే. మేము ఇంకా గొడుగు తెచ్చుకున్నాం కాబట్టి గబగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మనం అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. ప్రజెంట్ మనం అయితే కొండ కిందకి దిగుతున్నాము. మనం కొండ కిందకి దిగేటప్పుడు మనం చూసే 3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ మనకు ఆంజనేయ స్వామి గుడి అయితే వస్తుంది, తర్వాత వాటర్ ఫాల్, తర్వాత జింకల్ పార్క్ అయితే వస్తాయి అనమాట. ప్రజెంట్ మనం అయితే ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాం. ఇది ఫేమస్ అనమాట. కొండ కింద దిగేటప్పుడు ఖచ్చితంగా అందరూ వచ్చి అయితే ఇక్కడైతే ఆగుతారనమాట. స్వామికి దండం పెట్టుకొని అయితే బయలుదేరుతాం. మీరు కూడా చూడండి. లోపలికి వెళ్ళాం కదా, మనం దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్ళాం. ఇక్కడైతే టెంకాయలు కొడతారు, పైన గంటలు కడుతున్నారు కదా, అది ఏమైనా మొక్కులు కానీ మొక్కుకుంటే ఆడైతే గంటలు కట్టుకుంటారు. అది స్వామివారికి కుంకుమ కూడా చల్లుతున్నారు అనమాట. ఇక్కడ అన్ని కోరికలు ఏమైనా కోరికలు గంటలు కడితే కోరికలు తీరుతాయి అని నమ్మకం అనమాట. తర్వాత అయితే మనం కిందకి డౌన్లోకి వెళ్ళేటప్పుడు దీన్ని దాటంగానే మనకి జింకల్ పార్క్ అయితే వస్తుంది అనమాట. నడిచెళ్ళే మెట్లు, జింకల్ పార్క్ 2 ఉంటాయి అక్కడ. ప్రజెంట్ అయితే మొన్న చిరుచుబులు వచ్చిందని చెప్పి దాన్ని అయితే క్లోజ్ చేసేసారు. ఫెన్సింగ్ అయితే ఫుల్ కట్టేస్తున్నారు అనమాట. అందుకని చెప్పి మేము ఇంకా అక్కడైతే మేము ఆగలేదు. నెక్స్ట్ మీకు చూపించాల్సిన లొకేషన్ ఏం తెలుసా, వాటర్ ఫాల్. దానికన్నా ముందు ఏంటంటే నాకు రన్నింగ్లో వస్తుంటే జస్ట్ మేము అక్కడ స్లో అయ్యాము. హెవీ వాటర్ ఫాల్ సౌండ్ అయితే వచ్చింది. చిన్న వాటర్ ఫాల్ లాగా ఏడనింది, ఇది చూపిద్దామని ఆగాము అనమాట. నెక్స్ట్ లొకేషన్ మనం వెళ్తుంది వచ్చి వెహికల్స్ మాత్రం వస్తున్నాయి. ఇప్పుడే రెయిన్ స్టార్ట్ అవుతుంది, చూడండి క్లౌడ్స్ అయితే ఎట్లా వస్తున్నాయో. మామూలుగా పడలేదు, స్టార్ట్ అయిన తర్వాత వర్షం చూడండి మొత్తం ఆకులు గీకులు ఎట్టబడిపోయి ఉన్నాయి వైపర్ మీద.
కొంచెం 5 minutes అట్లా వచ్చాము, తర్వాత మళ్ళీ స్లో అయ్యాము. ట్రైన్ అయితే ఆగిపోయింది, మేము మళ్ళీ బయలుదేరాము. చూసారుగా మనకి కింద నుంచి అలిపిరి దగ్గర నుంచి మీకు అయితే వాటర్ ఫాల్ చూపించాను కదా, ఆ వాటర్ ఫాల్ కొండ దిగేటప్పుడు కనిపిస్తుంది అని చెప్పే కదా, ఇదిగోండి అది ఆ వాటర్ ఫాల్. ఇదే సూపర్గా అయితే ఉంది వ్యూ. మాకు అయితే అక్కడ మన ఐ వ్యూ అయితే అల్లాడిచ్చింది, నెక్స్ట్ లెవెల్. మనకైతే అక్కడ ఆగడానికి లేదు, ఎందుకంటే పోలీసు వాళ్ళు అక్కడ అయితే మన బండి స్లో చేయలేదు. అంటే అది చిన్న బ్రిడ్జ్ లాగా నేరో కట్ అనమాట. ఆడ ఆగితే మొత్తం ట్రాఫిక్ ఆగిపోద్దని చెప్పి ఆగనీయలేదు, ఎవరిని ఆగనీయటం లేదు, ఆపేస్తున్నారు. అందుకని చెప్పి మనం అక్కడైతే ఫోటో తీసుకోలేకపోయాం. ఇంకోటి మనం అయితే ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది, కొండ అయితే సగం దిగేసాము. ప్రజెంట్ అయితే మనం కొండ దాదాపుగా అయితే దిగేసాం, కొండ కిందకైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా, కింద అవుటర్ చెక్ పోస్ట్ కాడికి అయితే వచ్చేస్తున్నాం. చెక్ పోస్ట్ కాడికి అయితే వచ్చాం. ఇక్కడ చూసారా గ్రీన్ లైట్ వెలిగింది, అక్కడ కింద ఒక స్కానర్ ఉంటుంది అనమాట. ఇది మీకైతే చెప్పలేదు, ఫస్ట్ బ్లాగ్లో అయితే చెప్పాల్సింది నేను. కొండపైకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళాలంటే, కొండ ఎక్కాలంటే టోటల్ టైం వచ్చి 28 minutes, కొండ దిగాలి అంటే 40 minutes మినిమం అనమాట. అంతకన్నా తక్కువ టైంలో కానీ వెళ్తే అక్కడ రెడ్ సిగ్నల్ పడుద్ది, తర్వాత మన కార్కి 5,000 రూపాయల ఫైన్ అయితే పడుద్ది. నాకు తెలిసి ఆ టైము దాటిన తర్వాతే వెళ్ళాలి, అందుకని ఎవరు అంత ఫాస్ట్గా అయితే వెళ్ళరు. చూసారా కొండ దిగేటప్పుడు లైట్గా అయితే పడింది, కానీ తర్వాత అయితే వర్షం పడింది. క్లౌడ్స్ మాత్రం దారుణంగా వస్తున్నాయి, బాగా మామూలుగా పట్టంలా. నేను మళ్ళీ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకునేటప్పటికి నేను కాళహస్తి దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్ళేటప్పుడు ఏ విధంగా క్లౌడ్ అయితే ఉండి వర్షం పడుతుందో కాళహస్తి గుడి మీద చూడండి, సేమ్ కైండ్ ఆఫ్ రైన్ కంప్లీట్గా అప్పటికి ఇంకా పడతానే ఉంది. దాదాపు వచ్చేదారి మొత్తం తిరుమల కొండ దిగిన తర్వాత కంటిన్యూగా రెయిన్ అయితే పడతానే ఉంది. మాకు చాలా టైం తీసుకుంటుంది అనమాట వెళ్ళడానికి. చూడండి వైపర్ అనేది ఫుల్ స్పీడ్ ఉన్నా కూడా రూట్ అనేది అసలు కనపడటంలా, అంత హెవీగా అయితే పడుతుంది. ఓకే, ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాయి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.